కాగజ్ నగర్ పట్టణంలో నల్లపోచమ్మ బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన ప్రతినిధులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో నల్లపోచమ్మ బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు సాంప్రదాయబద్ధంగా బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. నల్లపోచమ్మ అమ్మవారిని ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కోనేరు కృష్ణారావు దంపతులు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు వారికి స్వాగతం పలికారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని లారీ చౌరస్తా నుండి ఈఎస్ఐ గేటు సమీపంలోని నల్లపోచమ్మ ఆలయం వరకు శోభయాత్ర నిర్వహించారు. మహిళలు బోనాలతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు, వాయిద్యాల నడుమ భక్తులు ఉత్సాహంగా శోభయాత్రలో ముందుకు సాగారు. అమ్మవారి నామస్మరణలు, భక్తుల జయ ద్వారాలతో పట్టణ వీధులు మారుమోగాయి. శోభయాత్రలో దేవుడు స్వరూపమ్మ ఆధ్వర్యంలో శివసత్తుల పూనకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంప్రదాయ వేషధారణలు, బోనాలతో మహిళల ప్రదర్శన, డప్పు చప్పుళ్ల మధ్య సాగింది శోభయాత్ర. ఈ శోభయాత్ర భక్తులను ఆకట్టుకుంది. ఆలయానికి చేరుకున్న అనంతరం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాల కోసం మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగజ్ నగర్ సిఐ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది శోభయాత్ర మార్గంలో విధులు నిర్వహించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునేలా పోలీసులు పర్యవేక్షించారు. వివిధ గ్రామాల నుండి ఎంతో పెద్ద ఎత్తున ప్రతి ఇయర్ నల్లపోచమ్మ బోనాలు శివశక్తులతోటి చాలా చాలా ఘనంగా జరుపుకుంటారు. మీకు ఎట్లా అనిపిస్తుంది జరుపుకోవడం వల్ల? చాలా బాగున్నాయి. కోరుకున్న మేము ఏమైతే కోరుకుంటామో అవి అన్నీ మాకు నెరవేరడం వల్ల మేము బోనాలు ఎత్తుకొని రంగరంగ వైభోగంగా చాలా శివసత్తులతోటి మేము కూడా చాలా సంతోషంగా బోనాలు జరుపుకుంటూ ఉంటాము. మీరు ప్రతి సంవత్సరం బోనాలు ఎత్తుకుంటారా? ప్రతి ఇయర్ ఒక గంట కోరిక నాకు అవుతుంది కాబట్టి ఒక గంట 2 గంటలు బోనము ఎత్తుకొని నల్ల పోచమ్మ దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి కోరుకున్న కోరికలు చాలా పెద్ద ఎత్తున మేము ఏమైతే అనుకుంటామో అవి చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటాము. ఇంకొకటి ఏంటంటే కాగజ్ నగర్ ఆసిఫాబాద్ డిస్టిక్లో కూడా బోనాలు అనేది లేదు. కాబట్టి మాకు కాగజ్ నగర్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున శివసత్తులతోటి దగ్గర ఒక 100 శివసత్తులు రావడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారము, టీఆర్ఐకి నమస్కారము అందరికీ. ఇప్పుడు మన కొమరం భీం డిస్టిక్ లో కాగజ్ నగర్ లో బోనాలు జరుగుతున్నాయి. మన నల్లపోచమ్మ బోనాలు ఎంత సందర్భంగా జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ ఆడపడుచులు వచ్చి ఎంత ఘనంగా జరుగుతున్న బోనము చాలా హ్యాపీ